హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో మనం లేటెస్ట్ ఐప్యాడ్ ప్రో 2020 ఫుల్ రివ్యూ చూసేబోతున్నాం. సో ఫోక్స్, లేట్ చేయకుండా రోలింగ్ ద ఇంట్రో నౌ. చూసారు కదా ఇంట్రోని. ఇది కనుక ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఐప్యాడ్ ప్రో 2020 ఫుల్ వర్షన్ అన్బాక్సింగ్ ఇంకా ఫిజికల్ ఓవర్వ్యూ నేను నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎవరైనా మిస్ అయింటే పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను, ఒకసారి డెఫినెట్గా చెక్ చేయండి. ఈ వీడియోలో మనం మెయిన్గా 7 టాపిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవేంటంటే డిజైన్, డిస్ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్, మైక్రోఫోన్, స్పీకర్స్ అండ్ బ్యాటరీ లైఫ్. డిజైన్ విషయానికి వచ్చామంటే చాలా ఫీచర్ రిచ్ డిజైన్ అనే చెప్పుకోవచ్చు. ఫుల్ స్క్రీన్ బెజల్లెస్ డిస్ప్లే విత్ ఫేస్ ఐడి సెన్సర్ అండ్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా విత్ లైడర్ స్కానర్తో ఫుల్లీ లోడెడ్ ఏఆర్ కేపబుల్ డివైస్ లా దీన్ని బిల్డ్ చేశారు. నార్మల్ నోట్బుక్ పక్కన ఈ ఐప్యాడ్ సైజ్ ఎలా ఉంటుందో మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా కాంపాక్ట్ అండ్ స్లిమ్ డివైస్. ఈవెన్ మీ నోట్బుక్ కన్నా కాస్త స్లిమ్ గానే ఉంది ఈ ఐప్యాడ్ ప్రో. ఈ ఐప్యాడ్ ని ఇంత స్లిమ్ గా చేయడం వల్ల వచ్చిన ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అల్యూమినియం బాడీ కాస్త వీక్గా ఉంటుంది. అది కాక మనం కేస్ వాడకపోతే ఈజీగా బెండ్ అయిపోతుంది. సో అందుకోసమే నేను ఈ కేస్ని ఇంకా స్క్రీన్ కోసం ఈ ట్యాంపర్డ్ స్క్రీన్ ప్రొటెక్టర్ని ఇన్స్టాల్ చేశాను. సో మీరెవరైనా ఈ డివైస్ని కొనాలనుకుంటే మాత్రం పక్కాగా కేస్ అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ఆర్డర్ చేసుకోవడం మర్చిపోకండి. ఫర్ ఎ చేంజ్ డిజైన్లో ఈ ఫెరైట్ ఫిల్మ్ యూజ్ చేసి మనం ఐప్యాడ్లో ఎన్ని మ్యాగ్నెట్స్ ఉన్నాయో చూసేద్దాం. టాప్, బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్ పొజిషన్స్లో నియోడైమ్ మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయి. అలాగే టాప్లో 2 అండ్ బాటంలో 2 స్పీకర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ రైట్ సైడ్ యాపిల్ పెన్సిల్ కోసం ఇండక్షన్ కాయిల్తో పాటు హోల్డింగ్ మ్యాగ్నెట్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ సైడ్ వైఫై అండ్ సెల్యులార్ ట్రాన్స్మిషన్ కోసం ఈ యాంటెనా అండ్ స్మార్ట్ కీబోర్డ్ కనెక్టర్ కోసం ఈ స్మార్ట్ కనెక్టర్ని ఇంక్లూడ్ చేశారు. ఈ ఐప్యాడ్తో పాటు యాపిల్ ఈ ఐప్యాడ్ కోసం మ్యాజిక్ కీబోర్డ్ని కూడా రిలీజ్ చేసింది. ఈ కీబోర్డ్ బోత్ 2018 అండ్ 2020 ఐప్యాడ్ ప్రో మోడల్స్కి కంపాటబుల్ అని చెప్తున్నారు. దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే యాపిల్ ట్రాక్ ప్యాడ్. ఎస్, మీరు విన్నది నిజమే. ఇప్పటిదాకా యాపిల్ ఐప్యాడ్స్లో కానీ, ఐపాడ్స్లో కానీ, ఫోన్స్, మొబైల్ డివైజెస్లో కానీ దేంట్లో కానీ ఇప్పటి వరకు కర్సర్ సపోర్ట్ అయితే లేదు. ఫైనల్గా యాపిల్ మనకి కర్సర్ సపోర్ట్ ఈ ఐప్యాడ్ ప్రో 2020 మోడల్తో రిలీజ్ చేసింది. సో ఈ కర్సర్ సపోర్ట్ పైన ఇంకొక వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా డిజైన్లో ఫైనల్గా మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ని ఇంక్లూడ్ అయితే చేయలేదు వీళ్ళు. ఈ ఐప్యాడ్ ప్రో మనం ఆడియో వాడాలంటే మనం USB-C to 3.5mm కనెక్టర్ అయినా యూజ్ చేయాలి, లేకపోతే బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అన్నా యూజ్ చేయాలి. ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చామంటే ఇందులో మనకి 11" 2388x1688 రెజల్యూషన్తో ఉన్న డిస్ప్లేని ఇచ్చారు. ఇంకా ఈ డిస్ప్లేలో per inch మనకి 264 పిక్సెల్స్ని యాపిల్ ప్యాక్ చేసింది. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డిస్ప్లే P3 కలర్ గ్యామెట్ని సపోర్ట్ చేస్తుంది. అంటే మల్టిపుల్ షేడ్స్ ఆఫ్ గ్రేస్, ఇంకా కలర్ అక్యురసీ కూడా చాలా అక్యురేట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తున్న లోగో P3 కలర్ స్పేస్తో ఇంప్లిమెంట్ చేశారు. ఇది నా పాత ఐప్యాడ్లో అసలు టోటల్ రెడ్ కలర్లో చూడొచ్చు. అదే మన కొత్త ఐప్యాడ్లో ఇమేజ్ లోగో క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లేలో ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇది 120 Hz రీఫ్రెష్ రేట్తో పనిచేస్తుంది. అంటే మనం గేమ్స్ ఇంకా సపోర్టెడ్ యాప్స్ చాలా స్మూత్గా రన్ అవుతాయి. ఒకవేళ మనం 23 FPS వీడియోని చూస్తున్నట్లయితే బ్యాటరీ సేవ్ చేయడం కోసమని రీఫ్రెష్ రేట్ 23 Hzకి డైనమిక్గా చేంజ్ అయిపోతుంది. గేమింగ్ అండ్ 120 FPS అడ్వాంటేజెస్ ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డిస్ప్లే మనకి 600 nits బ్రైట్నెస్తో వస్తుంది. నా మ్యాక్బుక్ ప్రో డిస్ప్లే కూడా జస్ట్ 500 nits బ్రైట్నెస్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది విండోస్ ల్యాప్టాప్స్ 350 nits మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. సో కంపేర్ టు విండోస్ ఆర్ ఎనీ అదర్ ల్యాప్టాప్ మన ఈ ఐప్యాడ్ ప్రో 2020 వర్షన్స్ బయట బ్రైట్నెస్ లైక్ హెవీ సన్లైట్లో చాలా బాగా విజిబుల్ అయితే ఉంటుంది. ఈ ఐప్యాడ్లో ఇంకొక మెయిన్ చేంజ్ ఏంటంటే ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ ఫోక్స్.
యాపిల్ ఫ్యూచర్లో ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ పైన ఎంత కాన్సన్ట్రేట్ చేస్తుందో ఈ కెమెరా సెటప్ చూస్తే అర్థమవుతుంది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్లో మనకి 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 10 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ఇంక్లూడ్ చేశారు. ఈ రెండు కెమెరాస్ మనకి 4K 60 FPS దాకా మనకి షూట్ చేయగలుగుతాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి వైడ్ యాంగిల్ లెన్స్ కాబట్టి ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంక్లూడ్ చేయలేదు, ఓన్లీ డిజిటల్ స్టెబిలైజేషన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ లెన్స్ లోపల మనకి లైడా స్కానర్ ఇచ్చారు. ఈ స్కానర్తో మనం లైట్ డిటెక్షన్ అండ్ రేంజ్ ని అక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బర్డ్ కేజ్ యాప్ ని బోత్ నా ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ ప్రోలో ఇన్స్టాల్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఐఫోన్ లో కేజ్ ట్రాకింగ్ చాలా ప్లెయిన్ గా ఉంటుంది, అంటే టేబుల్ ఏదో గ్రౌండ్ ఏదో డిటెక్ట్ చేయట్లేదు. అదే ఐప్యాడ్ ప్రోలో సర్ఫేస్ బట్టి కేజ్ సైజ్ కూడా మారి చాలా అక్యురేట్గా ట్రాక్ చేస్తుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఏఆర్ ఫీచర్స్ యూజ్ చేసే వాళ్ళకి ఓల్డ్లోనే ఈ ఐప్యాడ్ ఒక అడ్వాన్స్ డివైస్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ ఇలా చిన్న చిన్న ఏఆర్ యాప్సే కాకుండా మనం ఎడ్యుకేషన్ కోసం అనాటమీ యాప్స్, ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషనల్ యాప్స్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకొని చాలా వరకు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చామంటే ఈ ఐప్యాడ్లో 2018 ఐప్యాడ్ ప్రోస్లో యూజ్ చేసిన సేమ్ ఎగ్జాక్ట్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. జస్ట్ పేరు మాత్రం A12Z అని మార్చారు. గేమింగ్ అండ్ ఎడిటింగ్ ఎక్కువసేపు ఐప్యాడ్లో చేసేటప్పుడు థర్మల్ థ్రాటల్ కాకుండా వర్క్ అవ్వడానికి ఈ 2020 లేటెస్ట్ ఐప్యాడ్ ప్రోలో థర్మల్ డిజైన్ చేంజ్ చేశారని చెప్తున్నారు. బట్ మిగతా ఫీచర్స్ అన్ని సేమ్ 2018 ఐప్యాడ్ ప్రాసెసర్లో ఉన్నవే ఇచ్చారు. ఎక్సెప్ట్ ర్యామ్ మాత్రం ఇప్పుడు అన్ని 2020 ఐప్యాడ్ ప్రోస్లో 6GB చేశారు. మనకి 2018 మోడల్స్లో 4GB మాత్రమే ర్యామ్ ఇచ్చేవాళ్ళు. పర్ఫార్మెన్స్ విషయంలో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే కాస్త ఓల్డ్ ప్రాసెసర్ని ఇచ్చారు కాబట్టి. బట్ ఎనీవేస్ లైక్ ఇది ఆల్మోస్ట్ 2 years ఓల్డ్ ప్రాసెసర్ అయినా కానీ లేటెస్ట్ ఐఫోన్ 11 మ్యాక్స్ ప్రో కన్నా 35% ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. సో ఈ పర్ఫార్మెన్స్ మ్యాక్సిమం నాకు సరిపోతుందని ఫిక్స్ అయి పర్చేస్ చేశాను. ఇంకా యాప్ స్టోర్లో ఉన్న చాలా వరకు అప్లికేషన్స్ అన్ని ఈ ప్రాసెసర్ని జస్ట్ 40% మాత్రమే యూజ్ చేసుకుంటున్నట్లు యాపిల్ కొన్ని సందర్భాల్లో చెప్పింది. సో యాప్స్ అన్ని పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేస్తే ఈ ఐప్యాడ్ ప్రోకి ఇంకా చాలా వరకు బెటర్ అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఈ ఐప్యాడ్లో మనం 4K వీడియోస్ని ఎడిట్ చేయొచ్చు అని చెప్పి యాపిల్ చెప్తున్నారు. బట్ ఈ ప్రో మోడల్లోనే కాకుండా మీ దగ్గర ఎంట్రీ లెవెల్ ఐప్యాడ్ మోడల్స్ ఏ ఉన్నా కానీ మనం 4K వీడియోస్ అయితే దాంట్లో ఎడిట్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు నా 3 years ఓల్డ్ ఐపాడ్లో ఇంకా 5 years ఓల్డ్ ఐప్యాడ్ మినీలో 4K వీడియో ప్లేబ్యాక్ చాలా స్మూత్గా ప్లే అవుతుంది. ఇంకా ఎడిటింగ్ కూడా పాసిబులే, బట్ ఎక్స్పోర్ట్ టైం మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది ఓల్డ్ డివైజెస్లో. 2020 ఐప్యాడ్ ప్రోలో 4K అవుట్పుట్ని రెండర్ చేయొచ్చు. ఆబ్వియస్గా నా ఓల్డ్ ఐపాడ్ ఇంకా ఐప్యాడ్ మినీలో 1080p అవుట్పుట్ని రెండర్ చేయొచ్చు. Antutu బెంచ్ మార్క్స్లో మీరు ఇక్కడ చూడొచ్చు ఐఫోన్ 11 Pro Max కన్నా ఈ ఐప్యాడ్ టాప్ స్కోర్స్ అయితే పర్ఫామ్ చేస్తుంది. ఈ A12Z ప్రాసెసర్లో 8 core CPU, 8 core GPU, ఇంకా వీడియో ఆడియో ఎన్కోడర్స్ అండ్ న్యూరల్ ఇంజన్స్ని ఇంక్లూడ్ చేశారు. నేను 4K వీడియో ఎడిటింగ్ అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మొత్తం ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ చూడడానికి మన ఛానల్ని డెఫినెట్గా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మైక్రోఫోన్ అండ్ స్పీకర్ విషయానికి వచ్చామంటే యాపిల్ ఈ ఐప్యాడ్ ప్రోలో 5 స్టూడియో లెవెల్ మైక్రోఫోన్స్ని యాడ్ చేసామని చెప్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ లొకేషన్స్లో మైక్రోఫోన్స్ని అయితే ప్లేస్ చేశారు. ఇప్పుడు మనం ఒకసారి ఆడియోని టెస్ట్ చేసి చూసేద్దాం. హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈస్ వంశీ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇన్ USA యూట్యూబ్ ఛానల్. కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. విన్నారు కదా, ఆడియో క్లారిటీ చాలా బాగుంది. మనం మైక్ని రీప్లేస్ చేసే అంత క్లియర్గా అయితే లేదు, బట్ ఒకవేళ మీ దగ్గర ఐప్యాడ్తో మాత్రమే ఆడియోని రికార్డ్ చేసే సిచ్యువేషన్ వస్తే మనం డెఫినెట్గా ఈ ఐప్యాడ్ని ఒక మైక్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ ఐప్యాడ్లో మనకి 4 స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. గేమింగ్ ఇంకా మీడియా కన్సంప్షన్కి 100% సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది విండోస్ ల్యాప్టాప్స్లో ఉన్న స్పీకర్స్ కన్నా ఇవి చాలా బేసియర్ అండ్ లౌడ్గా వినిపిస్తుంది. ఆడియో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మనం స్పీకర్ క్లారిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. Just because it's easy, that don't make it better. I wanna take my head. ఫైనల్గా ఎవ్రీ ఐప్యాడ్లో లాగే ఈ ఐప్యాడ్లో కూడా 10 hours బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పి యాపిల్ క్లెయిమ్ చేస్తుంది. నేను మీడియం బ్రైట్నెస్లో పబ్జీ గేమ్ని ఆల్మోస్ట్ 4 hours 50 minutes దాకా కంటిన్యూస్గా ఆడగలిగాను. అండ్ 1 full ఛార్జ్తో 4K వీడియో ఎడిటింగ్ ఆల్మోస్ట్ 7 hours దాకా చేశాను. నార్మల్ యూట్యూబ్ మీడియా కన్సంప్షన్ అండ్ సాంగ్స్ వింటున్నప్పుడు నాకు బ్యాటరీ లైఫ్ 11 hours 20 minutes దాకా వచ్చింది. అప్పటికి బ్యాటరీ ఇంకొక 5% మిగిలింది. నేనైతే దాన్ని ఫుల్గా డిప్లీట్ చేయలేదు. ఇప్పుడున్న ఐప్యాడ్స్ అన్నిటికన్నా ఈవెన్ 12-inch ఐప్యాడ్ ప్రో 2020 లేటెస్ట్ వర్షన్ కన్నా మన ఈ 11-inch బెటర్గా బ్యాటరీ లైఫ్ అయితే మనకి ఇస్తుంది. ప్రైజింగ్ విషయానికి వచ్చామంటే యూఎస్లో స్టార్టింగ్ ప్రైస్ $799 ఉంది అండ్ ఇండియాలో 72,000 రూపీస్ ఉంది. ఈ ప్రైస్లో మనకి 128GB బేస్ వర్షన్ ఇస్తున్నారు. అదే ఓల్డ్ వర్షన్స్లో సేమ్
ప్రైస్కి 64 GB మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఈ స్టోరేజ్ బంప్ చాలా మందికి అడ్వాంటేజ్ అవుతుంది. మ్యాక్సిమం 128 GB మనందరికీ సరిపోతుంది. నేనైతే సెల్యులార్ వర్షన్ని అస్సలు సజెస్ట్ చేయను, ఎందుకంటే ఈ సెల్యులార్ ఫంక్షనాలిటీని యూస్ చేసి మనం ఆండ్రాయిడ్ ట్యాబ్స్లో లాగా కాల్స్ అయితే చేసుకోలేం. జస్ట్ మనం ఇంటర్నెట్ని మాత్రమే యూస్ చేసుకోగలుగుతాం. నేను 2017లో ఐప్యాడ్ ప్రో సెల్యులార్ వర్షన్ తీసుకున్నాను, కానీ దాన్ని అస్సలు యూస్ చేయలేదు. మీరు టెంప్ట్ అయ్యి తీసుకోవాలనుకుంటే మాత్రం నేను అస్సలు సజెస్ట్ చేయను. మీరు కూడా తీసుకోకండి, మీకు ఎక్కువ యూజ్ అవ్వదు. ఒకవేళ మీరు 4K వీడియో ఎడిటింగ్ కోసం ఈ ఐప్యాడ్ని కొనాలనుకుంటే మాత్రం నేను డెఫినెట్గా 256 GB వేరియంట్ని సజెస్ట్ చేశాను. ఎందుకంటే 4K వీడియోస్ ఎడిట్ చేయాలంటే మనకి ఎక్కువ స్పేస్ ఉండాలి. నా నెక్స్ట్ వీడియోలో యాపిల్ పెన్సిల్, గేమింగ్ పర్ఫార్మెన్స్, కర్సర్ సపోర్ట్, ఇంకా స్టూడెంట్స్కి ఈ ఐప్యాడ్ ఎలా యూజ్ అవుతుందో వీడియోస్ పెట్టబోతున్నాను. అవేవి మిస్ కాకుండా ఉండటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫైనల్గా నా థాట్స్ ఏంటంటే, మీరు కనుక డిజిటల్ ఆర్టిస్ట్ అయినా 4K వీడియోస్ని ఎడిట్ చేయాలనుకున్నా, లేకపోతే బెస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కావాలనుకున్నా, ఇంకా 4K AR ఫీచర్స్ ఎక్కువ కావాలనుకున్నా, నేనైతే డెఫినెట్గా ఈ ఐప్యాడ్ ప్రోని సజెస్ట్ చేస్తాను. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంతకుముందు ఐప్యాడ్స్లో 4GB ర్యామ్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. సో ఇందులో 6GBకి ఇంక్రీజ్ చేశారు. సో ఆ 2GB ర్యామ్ అనేది చాలా వరకు ప్రతి ఒక్క సిచ్యువేషన్స్లో మనకి యూజ్ అవుతుంది. లైక్ ఎడిటింగ్లో కానీ, 4K వీడియోస్ రికార్డింగ్ చేయడంలో కానీ, ఎక్కువ యాప్స్ బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ చేసుకోవడంలో కానీ, సో చాలా వరకు ఈ ఐప్యాడ్ అయితే మనకి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర 2018 ఐప్యాడ్ ప్రోస్ ఉన్నట్లయితే దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి, 2020 మోడల్స్కి అప్గ్రేడ్ చేసుకోవడానికి నేనైతే అస్సలు సజెస్ట్ చేయను. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. సో ర్యామ్ 2GB పెరిగినంత మాత్రాన అదేం మరీ పాత ఓల్డ్ మోడల్ అయితే కాదు. ఎందుకంటే సేమ్ ప్రాసెసర్ని యూజ్ చేశారు కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అస్సలు కనిపించదు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వాళ్ళని మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పండి. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. పీస్ అవుట్.